హర హర మహాదేవ్. ఈ వీడియోలో మీకు కేదార్నాథ్లో స్పర్శ దర్శనం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పర్శ దర్శనం ఎలా చేసుకోవాలి, స్పర్శ దర్శనం టోకెన్ ఎక్కడ తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ లైక్ అనేది ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి మీరు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తారు కదా. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కూడా ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ నుండి మీకు కేదార్నాథ్కి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. మీ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ ఉంది కదా, మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ దర్శనానికి టోకెన్ అయితే ఇస్తారు. లొకేషన్ మంచిగా చూడండి. మీ ట్రెక్కింగ్ అయిపోతుంది, ఇక్కడతోటి మీ ట్రెక్కింగ్ అయిపోతుంది. ఇక మీరు కేదార్నాథ్ ఆలయం దగ్గరికి వచ్చేసినట్లే. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ వెనకాలనే ఉంటుంది. మీరు క్లియర్గా ఒకసారి చూడండి వీడియోని. ఇక్కడ టోకెన్ తీసుకొనిదే మిమ్మల్ని దర్శనానికి అయితే అస్సలు పంపించరు. నేనైతే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి టోకెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు దర్శనం లైన్ చాలా పెద్దగా ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి తొందరగా వెళ్ళండి. తొందరగా వెళ్తే మీ దర్శనం అయితే అయిపోతుంది. కానీ టోకెన్ మాత్రం ముందు రోజే తీసుకోండి. ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఎప్పుడు పడితే అప్పుడైతే పంపించరు. ఎవరికి ఏ టైంలో వచ్చిందో ఆ టైంలో మాత్రమే పంపిస్తారు. మీరు మాత్రం మీకు ఒక 3-4 అవర్స్ ఉన్నా కూడా ముందే వెళ్ళి లైన్లో నిలబడకండి, అక్కడ వాళ్ళు పంపించరు. ఇన్ కేస్ మీ టోకెన్ టైం అయిపోయింది అనుకోండి, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి మా టోకెన్ టైం అయిపోయింది, మేము వెళ్తాము అంటే వాళ్ళు తప్పకుండా వెళ్ళనిస్తారు. ఇక్కడ చూసారు కదా, టికెట్స్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. అప్పుడప్పుడు ఆ టికెట్స్ కూడా చెక్ చేయరు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం భయపడకండి. ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 5 o'clock నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం అయితే అలా ఉంటుంది. అలాగే ఈ దర్శనంలో స్పర్శ దర్శనం ఉంటుంది. అప్పుడప్పుడు ఈ స్పర్శ దర్శనం 5 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కానీ భక్తులు తక్కువ ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల వరకు స్పర్శ దర్శనానికి అలో చేస్తారు. ఇదైతే మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, స్పర్శ దర్శనానికి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుంది. అలాగే 12 గంటలకి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఆలయాన్ని తెరుస్తారు. ఆ 3 గంటల నుండి మళ్ళీ సాయంత్రం 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. కానీ స్పర్శ దర్శనం అలా ఉండదు. మీరు గర్భగుడిలోకి వెళ్లకుండా దూరం నుండే చూసుకోవాలి. అలాగే ఈ వీడియోలో స్పర్శ దర్శనం ఖచ్చితంగా ఎలా జరుగుతుందో అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇన్ కేస్ మీకు స్పర్శ దర్శనం కాకపోతే ఆలయం లోపలే కొందరు పండితులు అయితే ఉంటారు, వాళ్ళకి అడగండి మాకు స్పర్శ దర్శనం కావాలి అంటే వాళ్ళు డెఫినెట్గా మీతో చేపిస్తారు. కానీ ఆ పండితుల వారికి కొద్దిగా మీరు దక్షిణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు దక్షిణ ఇచ్చారనుకోండి, ఆ పండితుల వారు మిమ్మల్ని గర్భగుడిలోకి తీసుకెళ్లి ఆ మహాదేవుడి దగ్గర కూర్చోబెట్టి అభిషేకం కూడా చేపిస్తారు. మళ్ళీ చెప్తున్నా, మీరు మాత్రం స్పర్శ దర్శనం చేసుకోకపోతే ఆలయం లోపల కొందరు పండితులు అయితే ఉంటారు, వాళ్ళకి అడగండి. వాళ్ళకి అడిగితే మిమ్మల్ని దర్శనం చేపిస్తారు. అలాగే మీరు లైన్లో నిలబడకుండా మాకు డైరెక్ట్గా దర్శనం కావాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆలయం లెఫ్ట్ సైడ్లో ఎడమ సైడ్ దగ్గర మీకు కొందరు పండితులు కనిపిస్తారు. అలాగే పోలీస్ వారు కూడా ఉంటారు. వాళ్ళకి అడగండి ఎలా చేయాలి అని అడిగితే కొందరు మెడలో ఐడి కార్డ్ వేసుకొని పండితులు ఉంటారు. ఆ పండితుల వారికి మీరు దక్షిణ ఇస్తే వాళ్ళు మీకు ఒక అర్ధ గంటలో మీ స్పెషల్ దర్శనం ఉంటుంది. ఆ స్పెషల్ దర్శనానికి వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని ఆలయం లోపలికి తీసుకెళ్ళి అభిషేకం చేపిస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఆలయం లెఫ్ట్ సైడ్లో కొందరు ఐడి కార్డులు వేసుకొని పండితుల వారు ఉంటారు. ఆ పండితుల వారిని అడగండి మాకు తొందరగా దర్శనం అయిపోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళే చూపెడతారు, వాళ్ళే చెప్తారు. అలాగే మీరు అభిషేకం చేసిన వాటర్ని కూడా తీసుకురావచ్చు మీతో పాటు. ఇది స్పెషల్ దర్శనం అంటారు. కానీ ఈ స్పెషల్ దర్శనానికి ఎలాంటి టోకెన్ అయితే అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి టోకెన్ అవసరం లేదు. మీరు మాత్రం పండితులకు దక్షిణ ఇవ్వాల్సిందే. ఇస్తేనే వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి స్పర్శ దర్శనం చేపిస్తారు.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోండి, వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో యూజ్ అవుతుంది. అలాగే వీడియోకి ఒక్క లైక్ చేయండి, మీ లైక్ అనేది ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా మీకు నాతో కమ్యూనికేషన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లోకి వెళ్ళి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. నేను మీతో కాంటాక్ట్ అవుతూనే ఉంటాను. ఇంకా మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు మీరు. నేను గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడి పరిస్థితులను అన్నీ చూసి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆల్వేస్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏదైతే అప్డేట్ ఇస్తానో అది మీకు వెంటనే చూడొచ్చు. అలాగే అప్పుడప్పుడు కేదార్నాథ్లో, బద్రీనాథ్లో లైవ్ కూడా పెడతాను, మీరు చూడొచ్చు.